దాదాపు 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పందికొక్కు తింటే బాగా తింటే ఒక పావు కేజీ అర కేజీ తింటుంది పొలాల్లో. కానీ 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పందికొక్కు తినేసింది, అమ్మేసింది. అదేంటంటే వేయింగ్ మిషన్లో ఏమైనా తేడా ఉందేమో కాబట్టి నేను ఫైన్ కడుతున్నాను అంటాడు. ఇతను ఒక బియ్యపు దొంగ, సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేరు నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. అసలుకి ఇలాంటి దొంగల్ని మనం ఎక్కడ సమాజంలో ఎవరు కూడా క్షమించకూడదు. ఇవి పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి పేదలకు ఇవ్వాలన్నటువంటి బియ్యాన్ని ఇవాళ పందికొక్కలాగా మేసి పేదలన్న దయా దాక్షిణ్యం లేకుండా ఇవాళ వాళ్ళ సొమ్ము తినడమే కాకుండా 1,72,00,000 ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు డీడీ కట్టావు? ఒక దొంగ దొంగతనం చేసి నేను నీ వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాను దొరికిపోయిన తర్వాత అంటే దొంగ కాకుండా పోతాడా? అసలు నువ్వు ఇవ్వబడి నీ దగ్గర నుంచి రికవరీ చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు రికవరీ చేస్తారు దొంగ దగ్గర. ఇవాళ నువ్వు దొరికిపోయినటువంటి దొంగవి, ఏమైపోయావు నువ్వు, నీ కుటుంబం ఎక్కడికి పారిపోయావు? ఇంత బతికి ఇంటి వెనకాతలు చచ్చినట్టు అయిపోయింది ఇవాళ నీ కర్మ. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత మీడియా ముందుకు వచ్చేవాడివి. ఆఖరికి కాకినాడ పోర్టులో షిప్పులో బియ్యాన్ని ఆపినప్పుడు కూడా నువ్వే వచ్చి చిలక పలుకులు పలికావు. ఇవాళ ఏమైంది? నీ దొంగతనం బయటపడిన తర్వాత నువ్వు ఏమైపోయావు? సాక్షాత్తు లోక్సభలోనే 3/8/2022లో పీయూష్ గోయల్ గారు దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దారి మళ్ళిందని లోక్సభలో చెప్పినటువంటి విషయం. అది కూడా క్వశ్చన్ నెంబరు 248. ఆ రోజు కరోనాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి అండుకో దారి మళ్లించి దానికి ఈ స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలకి పంపించడం కోసం కృష్ణపట్నం రేవు కానివ్వండి, లేదా ఇంకొకటి కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించి ఇలాంటి పేరు నాణ్యుల్ని ఒక 10 మందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఈ చిన్న దొంగలకి పెద్ద దొంగల ముఠాలాగా జగన్మోహన్ రెడ్డి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేశాడు ఈ బియ్యాన్ని. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటి బయటపడుతున్నాయి. ఆ బయటపడిన దాంట్లోనే ఈ కృష్ణా జిల్లా పందికొక్కు బియ్యపు దొంగ పేరు నాని విషయం కూడా బయటపడింది. ఇతను తన భార్య పేరు మీద జయసుధ పేరు మీదే ఆ గొడవన ఉంది. ఈరోజు మధ్యాహ్నం అధికారులు వెళ్ళారు. నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావు? నువ్వు లేఖలు రాస్తున్నావు, ఎక్కడో ఉండి ప్రేమ లేఖలు రాస్తున్నావు కదా, ఏమైపోయావు? నీ కుటుంబం ఏమైపోయింది? నీ కొడుకు ఏమైపోయాడు? మన పోటీ చేసిన కొడుకు చెప్పు. 1999లో నువ్వు పోటీ చేసినప్పుడు అప్పుడు వీటిలో నువ్వు పొందుపరిచినటువంటి నీ ఆస్తి అంతా, అలాగే 2024లో నువ్వు అప్పుడు వీటిలో ఇచ్చినటువంటి ఆస్తి అంతా, ఈ లెక్కలు తేలిపోతున్నాయి. నువ్వు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద బియ్యపు దొంగవి. ఆ బియ్యం కూడా ఏమన్నా పేద ప్రజల బియ్యం. ఇక నీకు సిగ్గు ఎగ్గు లేదా? మానవత్వం లేదా?